ముద్రగడ కుటుంబంలో వివాదం మళ్ళీ మొదటికొచ్చినట్టుగా కనిపిస్తుంది. ఇది 2024 ఎన్నికలకు ముందు ఎపిసోడ్ల వారీగా నడిచింది. ముద్రగడ కుమార్తె మొదట బయటకొచ్చి తన తండ్రి మీద విమర్శలకు పూనుకున్నారు. ఆమెకు కౌంటర్గా ముద్రగడ రంగంలోకి వచ్చారు. మళ్ళీ ముద్రగడ మీద ఆమె ఘాటైనటువంటి వ్యాఖ్యలతో స్పందించారు. దీంతో ముద్రగడ ఇక ఆమెకు నాకు సంబంధం లేదు, మాకేం జరిగినా ఆమె రావాల్సిన అవసరం లేదు అన్నట్టుగా మొత్తం బంధాన్నే తెంచుకునేటువంటి స్థాయిలో వ్యాఖ్యానించారు. వీటన్నిటికీ ఎన్నికల ఫలితాల తర్వాత తెరపడిందని చాలామందే భావించారు. ఈ కుటుంబంలోనే కొన్ని విభేదాలు వస్తాయి, రాజకీయంగా కొన్ని సమస్యలు వస్తుంటాయి. కానీ ఆ తర్వాత ఆ సమస్యలన్నీ సద్దుమణిగి తిరిగి మళ్ళీ సఖ్యంగా సాగే అవకాశం అయితే ఉంటుంది. కానీ ముద్రగడ ధోరణి అట్లా కాదు. ఆయన రాజకీయంగా కానీ వ్యక్తిగతంగా కానీ కుటుంబపరంగా కానీ ఏదైనా ఒక మాట చెప్పారంటే ఆ మాటకే కట్టుబడి ఉండేటువంటి నాయకుడిగా ముద్రగడకి గుర్తింపు ఉంది. చివరికి తన మాట పట్టుదల కోసం మంత్రి పదవిని కూడా వదిలేసుకున్నటువంటి నాయకుడు. ఇప్పుడు కాదు, ఎప్పుడో 1980వ దశకం చివరిలోనే ఆయన కీలకమైనటువంటి ఎక్సైజ్ శాఖ మంత్రిగా పనిచేస్తూ ఎన్టీఆర్ ముందే రాజీనామా సమర్పించి వచ్చేసినంత మొండితనం కలిగినటువంటి నాయకుడు ముద్రగడ. ఇప్పుడు తన కుమార్తె విషయంలోనూ అంతకుముందు 2024 అసెంబ్లీ ఫలితాల విషయంలోనూ కూడా ఆయన మొండితనం అప్పుడు ఇప్పుడు అదే పద్ధతిలో కొనసాగుతుందని స్పష్టమవుతోంది. మరి ఇప్పుడు బార్లపూడి క్రాంతి అని చెప్తున్నటువంటి ముద్రగడ కుమార్తె నేరుగా ఆయనకి క్యాన్సర్ ఉంది, ఆయన కుమారుడు గిరి తగినంత ట్రీట్మెంట్ ఇప్పించట్లేదు, ఆయన ఆరోగ్య పరిస్థితి సీరియస్గా మారుతోంది అంటూ మాట్లాడుతున్నటువంటి తరుణంలో ముద్రగడ ఎలా స్పందిస్తారు, ఆయన వ్యవహారం ఎటు ఉండబోతుంది అన్నది కీలకమైనటువంటి విషయం. వాస్తవానికి ఇప్పటికే క్రాంతి స్టేట్మెంట్ మీద ముద్రగడ గిరి అనుచరులు చాలా ఘాటుగా స్పందిస్తున్నారు. చాలా తీవ్రమైనటువంటి స్థాయిలో ఆమె మీద విమర్శలు గుప్పిస్తున్నారు. రాజకీయ లక్ష్యాల కోసం పవన్ కళ్యాణ్ అపాయింట్మెంట్ కోసం ముద్రగడని అడ్డం పెట్టుకుని ముద్రగడ మీద అడ్డమైన వ్యాఖ్యలు చేసేదానికి తెగబడుతున్నారు అంటూ ముద్రగడ గిరి అనుచరులు ఇప్పుడు మండిపడుతున్నారు. ముద్రగడ గిరి ప్రస్తుతం ప్రత్తిపాడు అసెంబ్లీ నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్గా ఉన్నారు. ఆ నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ కార్యకలాపాలను విస్తృతం చేసే ప్రయత్నంలో ఉన్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా గ్రామాన పర్యటిస్తూ అనేక మందిని కలుపుకుని పోయే ప్రయత్నం చేస్తున్నారు. తన తాత తండ్రి వారసత్వాన్ని నిలబెట్టుకుని ప్రత్తిపాడులో మళ్ళీ ముద్రగడ 3వ జనరేషన్ హవా చాటాలనేటువంటి ప్రయత్నంలో ఉన్నారు. ఇప్పుడు అదే సమయంలో ప్రత్తిపాడు అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి జనసేన ఇన్ఛార్జ్ పోస్టు ఖాళీగా ఉంది. ఒరుపుల తమ్మయ్య బాబు అనే జనసేన ఇన్ఛార్జ్ ఒక ఆసుపత్రిలో సిబ్బందితో అసభ్యకరంగా ప్రవర్తించారు అనేటువంటి కారణంతో ఆయన్ని సస్పెండ్ చేశారు. కొన్ని నెలలుగా ప్రత్తిపాడు జనసేన ఇన్ఛార్జ్ పోస్టు ఖాళీగా ఉండడంతో ఆ స్థానం మీద ఇప్పుడు బార్లపూడి క్రాంతి కన్నేశారు అనేటువంటి ప్రచారం మొదలైంది. తాత తండ్రి వారసత్వాన్ని తమ్ముడే కాకుండా నేను కూడా పొందాలి అనేటువంటి ప్రయత్నంలో ఆమె ఉన్నట్టుగా కొందరు అంచనా వేస్తున్నారు. దాంతో ప్రత్తిపాడు నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జ్ పోస్టు కోసం ప్రయత్నం చేస్తూ భవిష్యత్తులో అక్కడి నుంచి ఎమ్మెల్యేగా బరిలో దిగాలనేటువంటి సంకల్పంతో క్రాంతి ఎప్పటి నుంచే స్కెచ్ ప్రారంభించారు అనేటువంటి చర్చ మొదలైంది. ముద్రగడ తర్వాత వారసత్వం ఎవరిది అనే దాని మీద కొడుకు కూతురు నేరుగా పోటీ పడే పరిస్థితి దాపురించబోతుంది అనేటువంటి సంకేతానికి నిన్నటి క్రాంతి లేక ఒక స్పష్టమైనటువంటి సూచికగా చాలామందే భావిస్తున్నారు. మరి ఇలాంటి పరిస్థితే ఉత్పన్నమైతే రాజకీయంగా తన కుటుంబ వారసత్వం కోసం కొడుకు కూతురు మధ్య తగాదా తీవ్రతరమవుతుంటే మరి ముద్రగడ ఏ రీతిన స్పందిస్తారు, ఎట్లా వ్యవహరిస్తారు అన్నది కీలకమైనటువంటి వ్యవహారం. వాస్తవానికి ముద్రగడకి ప్రోస్టేట్ క్యాన్సర్ సమస్య ఉన్నట్టుగా ఇప్పటికే స్పష్టమైంది. ఆయన ఆరోగ్యానికి చికిత్స పొందుతున్నట్టుగా కూడా చెప్తున్నారు. వైద్య సహాయం పొందుతూనే రాజకీయ కార్యకలాపాల్లో ఆయన చురుగ్గా సాగుతున్నట్టు కనిపిస్తుంది. వాస్తవానికి ఆయన క్యాన్సర్ చాలా కాల క్రితమే నిర్ధారణ అయినప్పటికీ రాజకీయ కార్యాచరణకు ఆయన ఎక్కడ వెనకడుగు వేస్తున్నటువంటి దాఖలాలు లేవు. మరి ఇలాంటి సమయంలో భవిష్యత్తులో జరగబోయేటువంటి పరిణామాల్ని ఊహించుకుని ఇప్పుడు క్రాంతి వేస్తున్నటువంటి ఎత్తుగడలకి ముద్రగడ గిరి వేగంగా స్పందిస్తున్నప్పటికీ పరిణామాలు మాత్రం ఆసక్తికరంగా మారే అవకాశం అయితే ఉంది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో
వైఎస్ఆర్ కుటుంబంలో అన్నా చెల్లెళ్ళ మధ్య వచ్చినటువంటి విభేదాలు చాలా చాలా తీవ్రమైనటువంటి స్థాయికి చేరి చెరో పార్టీ తరపున ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకునేటంత వరకు వెళ్ళింది. అది కుటుంబంలో ఆర్థిక పరమైనటువంటి విభేదాలతో మొదలయ్యి ఆ తర్వాత రాజకీయపరమైనటువంటి తగాదా వరకు మళ్ళింది. సరిగ్గా వైఎస్ఆర్తో పాటుగా 1978లో అసెంబ్లీలో అడుగుపెట్టినటువంటి ఒకనాటి వైఎస్ఆర్ సహచరుడు ముద్రగడ పద్మనాభం కుటుంబంలో కూడా అదే రీతిలో అక్క తమ్ముడు మధ్య తగాదా మొదలైనటువంటి తరుణంలో ఇది కూడా ఆ దిశలోనే మళ్ళుతుందా? అందుకు ప్రతిపాడు అసెంబ్లీ నియోజకవర్గ రాజకీయాలు వేదికవుతాయా? జనసేన నాయకత్వం నిజంగానే క్రాంతికి ఇన్ఛార్జ్ హోదా కట్టబెట్టేటువంటి ప్రయత్నం చేస్తే అది క్రాంతి వర్సెస్ గిరి అన్నట్టుగా మారేటువంటి పరిణామాలు ఎలాంటి టర్న్ తీసుకుంటాయి అన్నది కీలకమైనటువంటి వ్యవహారం.